హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. నీవేనా సర్వస్వం 32వ ఎపిసోడ్. అజయ్ మాత్రం మేఘాన్ని చూస్తూ కూర్చున్నాడు. హే కార్తీక్, నువ్వేంటి ఇలా చేస్తున్నావు? ముందు పైకిలే అన్నది మేఘ. నో మేఘ, ముందు నా లవ్ని యాక్సెప్ట్ చేయి, ఆ తర్వాత నేను లేస్తాను అని కార్తీక్ అంటుంటే అప్పటికే వాళ్ళ చుట్టూ చాలామంది స్టూడెంట్స్ చుట్టుముట్టేశారు. మేఘ అసహనంగా నాకు ఇష్టం లేదు కార్తీక్ అని గట్టిగా చెప్పింది. దాంతో కోపంలో ఉన్న అజయ్ మొహంపై ఒక స్మైల్ వచ్చేసింది. దాంతో కార్తీక్ ఎందుకు ఇష్టం లేదు మేఘ, నేను అందంగా లేనా అంటుంటే అందం మ్యాటర్ కాదు కార్తీక్ అని మేఘ మాట్లాడేలోపు కదా నేను అందంగా ఉంటాను, హ్యాండ్సమ్ని, బాగా చదువుతాను అండ్ చదువుతూనే బిజినెస్ కూడా చేస్తున్నాను. ఇక డబ్బు అంటావా, కూర్చొని తిన్నా కరగని ఆస్తి. అండ్ నన్ను బిజినెస్ మ్యాన్ అవార్డ్కి కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అలాంటిది నాకు నో చెప్తున్నావా? ఇప్పుడు ఆలోచించి చెప్పు అన్నాడు కార్తీక్. నేహ తన ఫ్రెండ్స్ని కొంతమందిని ఆ బ్యాచ్లోకి పంపించి మేఘ ఏం చెప్తున్నా వినకుండా, నువ్వు లక్కీ గర్ల్ మేఘ, కాలేజ్లో కార్తీక్కి ఎంతమంది ప్రపోజ్ చేశారు తెలుసా? వాళ్ళందరినీ కాదని నీకోసం వచ్చాడు కార్తీక్ అని కార్తీక్ ప్రేమని ఒప్పుకోవాలి అంటూ అందరూ అరుస్తుంటే మేఘ అంతమందికి సమాధానం చెప్పలేక నిస్సహాయంగా అజయ్ను చూసింది. వసు మేఘ దగ్గరికి వెళ్తుంటే ఆపి కరణ్ ఆనంద్ని కూడా మేఘ దగ్గరకు వెళ్లకుండా ఆపేశాడు అజయ్. రే, మేఘ భయపడుతోందిరా అని ఆనంద్ అంటే ఈ అజయ్కి కాబోయే భార్యకి ధైర్యం ఎక్కువే, కానీ అది లోపలే ఉండిపోకూడదు. ఈ ప్రాబ్లంను తనే సాల్వ్ చేయాలి అని మేఘానే సూటిగా చూశాడు అజయ్. అజయ్ కళ్ళల్లోకి చూసిన మేఘ అజయ్ చిన్నగా స్మైల్ ఇవ్వడంతో కళ్ళ ఆర్పి ఇట తిరిగి ఆన్సర్ చెప్పు మేఘ అంటూ మేఘ మోచేతిని పట్టుకున్నాడు కార్తీక్. అది చూసిన అజయ్కు మాత్రం కోపం కంట్రోల్ తప్పిన మేఘ కోసం సైలెంట్గా ఉన్నాడు. మేఘ కోపంగా కార్తీక్ని చూసి ఆపండి అని గట్టిగా అరిచింది. అయినా ఎవరు ఆపకపోగా కార్తీక్ మేఘకి ఇంకా దగ్గర రావడంతో కోపంతో గట్టిగా లాగిపెట్టి ఫట్టుమని ఒకటి పీకింది కార్తీక్ చెంపపై. దెబ్బతో అందరి నోర్లు మూతబడి ఆశ్చర్యంగా మేఘాని చూశారు. నేహాకైతే పెద్ద షాక్ ఇది. మేఘాలో అసలు ఇలాంటి యాంగిల్ ఒకటి ఉందా అని షాక్ అయ్యింది నేహ. కరణ్, ఆనంద్, వసు ఆశ్చర్యంగా మేఘాని చూసి అజయ్ని చూశారు. అక్కడ మేఘ గట్టిగా ఒక్కటి పీకడంతోనే అజయ్ పెదవులపై ఒక బ్రైట్ స్మైల్ చేరింది. నన్నేం చూస్తారు కానీ అక్కడ చూడండి అన్నాడు అజయ్ మేఘపై నుంచి కళ్ళు తిప్పుకోకుండా. ఏంటిరా సైలెంట్గా సాఫ్ట్గా చెప్తున్నానని తక్కువ అనుకుంటున్నావేమో. నాకు ఇష్టం లేకుండా చేయి పడితే అదెవరైనా కానీ చంపేస్తా అని వేలు చూపించి గట్టిగా చెప్పి అందరినీ చూస్తూ మీరేంటి ఓ అని తెగ అరుస్తున్నారు అంటూ సిగ్గుండాలి మీకు అందరికీ. ఒక అమ్మాయి ఇష్టం లేదు అంటూ మొహంపై తన చెబుతుంటే తనని బలవంతం చేస్తారే. మీరంతా డబ్బుని అందాన్ని ప్రేమించి అవిటినే పెళ్లి చేసుకోండి, అయినా అదంతా మీ ఇష్టం. నా విషయంలో జోక్యం చేసుకోవడానికి అసలు మీరెవరు? కాలేజీలకు వచ్చేది చదువుకోవడానికా, ఇలాంటి వెధవ పనులు చేయడానికా అని మేఘ అంటుంటే ఇంతకుముందు మేఘాని లక్కీ గర్ల్ అన్న అమ్మాయి ముందరికి వచ్చి అంటే ప్రేమించడం వెధవ పని అంటున్నావా మేఘన అనింది ఆ అమ్మాయి. దాంతో మేఘ ఆ అమ్మాయిని మధ్యలోకి లాగి ప్రేమించడం వెధవ పని కాదు, ఇష్టం లేకపోయినా బలవంతం చేయడం వెధవ పని. అవును, ఇంతకుముందు నువ్వే కదా డైలాగ్ చెప్పింది. కాలేజ్లో అంతమంది ప్రపోజ్ చేస్తే అతను ఎందుకు ఒప్పుకోలేదు? తనకి ఇష్టం లేకే కదా. మరి ఇప్పుడు నాకు ఇష్టం లేదు, అతనిని రిజెక్ట్ చేస్తున్నా, అది నా హక్కు, మీకేం సంబంధం అంటూ
ఇప్పుడు చెప్తున్నా చూడు అంటూ ఓయ్ అని కార్తీక్ మొహంపై చిటికి వేసి, అందం అంటే తెల్లగా కనిపించే నీ మొహం కాదు, మనసు అందంగా ఉండాలి, నీ గుణం బుద్ధి లక్షణం అందంగా ఉండాలి. అన్నింటికీ మించి మనం ప్రేమించే వారి కళ్ళల్లో కనపడే మనపై ప్రేమ అందంగా ఉండాలి అంటూ అజయ్ని చూసి, ఇప్పుడు చెప్పండి వీడు అందంగా ఉన్నాడా అని అడిగింది మేఘ అందరినీ చూసి. దాంతో అందరూ సైలెంట్ అయితే, ఓహో అందరూ సైలెంట్, సరే చదువులో గొప్ప, నువ్వు నాకు ఇష్టం లేదంటున్నా బలవంతంగా నన్ను పట్టుకుంటున్నావు సంస్కారం లేకుండా, నువ్వు తాకుతుంటే తేలు పాకినట్టు ఉంది నాకు నా చేయంతా అంటూ అసహ్యంగా మొహం పెట్టి, సంస్కారం లేని చదువు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఇక డబ్బు ఉందని ఎగిరిపడుతున్నావే, ఆ డబ్బునే వెళ్ళి చేసుకో పెళ్ళి. చూడు కార్తీక్, నాకు ఇలాంటి ఆలోచనలు నీపై లేవు. ఎందుకంటే నేను ప్రేమించే వాడి డబ్బు కోరుకోను, వాడి మనసులో నాపై ప్రేమ మాత్రమే కోరుకుంటా. వాడు ఎంత సంపాదించినా నాకు అనవసరం, నా టైం నాకు ఇస్తే చాలు, ఆ టైంలో కాస్త ప్రేమగా మాట్లాడే మాటలు చాలు అంటూ ప్రేమగా అజయ్ని చూసి చెప్పి, ఇవే నేను ప్రేమించేవాడి నుంచి కోరుకునేది, అర్థమైందా అని మేఘ ముందుకు వెళుతుంటే, నేను కూడా అలానే ఉంటా మేఘ అని కార్తీక్ రిక్వెస్ట్ చేశాడు. నీకు ఆ ఛాన్స్ మా ఆయన ఇవ్వడులే అనింది మేఘ నవ్వుతూ. అంటే ఏంటి నీ అర్థం, ఆల్రెడీ నువ్వు లవ్లో ఉన్నావా అని సీనియర్ ఒకతను అడగడంతో, అవును మా ఇంట్లో కూడా తెలుసు, వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు, చాలా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా అని మేఘ అడగడంతో, ఇన్ని చెప్పిన నువ్వు అతనెవరో చెప్పవా అని అందరూ అడుగుతుంటే, అజయ్ చెప్పొద్దన్నాడు కాబట్టి మేఘ చెప్పదనుకొని నేహ కార్తీక్ సైలెంట్గా ఉన్నారు. మేఘ అజయ్ని చూసింది. అజయ్ కళ్ళార్పడంతో, ఇంతసేపు కార్తీక్ చెప్పాడు కదా ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ అవార్డ్ అని, అదే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ మిస్టర్ అజయ్ మహంత్ వర్మ అని వాళ్ళకి చెప్పి అక్కడ నుంచి పరిగెడుతూ వెళ్ళి అజయ్ను హక్ చేసుకొని, కంగ్రాట్స్ జయ్, మార్నింగ్ ముందుగా ఈ మ్యాటర్ నీకు చెప్పాలని అంకుల్ వాళ్ళకి చెప్పి మరీ వస్తుంటే ఆ లోపల ఇదంతా జరిగింది అనింది మేఘ. దాంతో అందరూ షాక్ కొట్టినట్టు నిలబడిపోయారు. నేహ మేఘపై ఫుల్ కోపంగా చూస్తుంటే, కార్తీక్ మాత్రం అజయ్పై కోపంతో కసిగా చూస్తున్నాడు. వెంటనే కార్తీక్ తన బైక్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇట్స్ ఓకే అమ్ము అని మేఘ తల నిమిరి మేఘాని వదిలాడు అజయ్. అజయ్ అందరినీ సీరియస్గా చూడడంతో అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ తేరుకొని స్పీడ్గా ఎవరి క్లాస్లకి వాళ్ళు వెళ్ళిపోయారు. వసు కంగ్రాట్స్ అజయ్ అని షేక్ హ్యాండ్ ఇస్తుంటే థ్యాంక్స్ చెప్పాడు అజయ్. రే బాబా కంగ్రాట్స్ రా అంటూ కరణ్ ఆనంద్ ఒకేసారి అజయ్ను హక్ చేసుకున్నారు ఆనందంగా. ఇంకా చాలేరా వదలండి అని వాటర్ బాటిల్ తీసి మేఘాకి ఇచ్చాడు అజయ్. దాన్ని అందుకొని మేఘ ఆపకుండా హాఫ్ బాటిల్ ఖాళీ చేసేసింది. అది చూసిన అజయ్ నవ్వుతుంటే, ఎందుకు నవ్వుతున్నావు, ఇప్పుడు చూసినట్టు అప్పుడే అందరినీ ఒక చూపు చూసుంటే నేను అరవాల్సిన పని ఉండేది కాదుగా అనింది మేఘ అజయ్ని చూసి. అప్పుడు నా అమ్మ గురించి ఎవరికి తెలుసుండదు, పైకి సైలెంట్గా ఉన్నా దాని జోలికి వస్తే తాట తీస్తుంది అని అందరికీ తెలియాలి అని అజయ్ అంటుంటే, అమ్మ తల్లి ఏంటా కోపం, కోపంతో కొట్టావు, వాడికి బుద్ధి చెప్పావు, ప్రేమలో ఎలా ఉండాలో శాంతంగా చెప్తావు, ఓ పక్క విన్ని ప్రేమ గురించి మాట్లాడతావు, మళ్ళీ కోపంగా వాడిని తిట్టి అంతలో నవ్వుతూ వీడికి అవార్డు వచ్చిందని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి ఎమోషనల్గా హక్ చేసుకున్నావు. ఒక్క సీన్లో ఇన్ని వేరియేషన్సా, నన్ను నేనే నమ్మలేకపోయాను. ఇది నా చెల్లి పిచ్చి తల్లి, దీనికి ఏమీ తెలియని అమాయకురాలు అనుకుంటే
నిన్ను చూస్తున్న నాకు పిచ్చెక్కించావు ఈరోజు అన్నాడు కరణ్ ఆశ్చర్యంగా మేఘాని చూస్తూ. కరణ్ చెప్పిన విధానానికి నలుగురు గట్టిగా నవ్వుతుంటే మేఘ నవ్వడం ఆపి, సారీ జై, నాకు అతని బిహేవియర్ ఫస్ట్ నుంచి నచ్చలేదు. అందులో ఈరోజు నాకు ఇష్టం లేకపోయినా టచ్ చేయడంతో మీ ఫ్రెండ్ అని తెలిసినా కొట్టాల్సి వచ్చింది అని మేఘ ఫీల్ అవుతుంటే, డోంట్ ఫీల్ మేఘ, వాడే కాదు ఎవరు తప్పు చేసినా అలాగే బుద్ధి చెప్పాలి అంటూ కరణ్ అయినా సరే అని అజయ్ అంటుంటే, అమ్మ ఆ దెబ్బ నాకు వద్దులే నాయన, పదండి క్లాస్కి అని ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళారు. ఆ విషయం ప్రిన్సిపల్స్కి లెక్చరర్స్కి తెలిసినా కాలేజ్ కార్తీక్ వాళ్ళదే అని తనకి సపోర్టుగా మాట్లాడలేదు. మేఘ గొడవ చేయకుండానే అందరికీ సమాధానం ఇచ్చింది. అందులో అజయ్ గురించి తెలిసి ఎవరూ ఆ టాపిక్ని పట్టించుకోకుండా వదిలేశారు. రోజులు ఎవరి కోసం ఆగనంటూ పరిగెడుతున్నాయి. అప్పటికి ఆ ఇన్సిడెంట్ జరిగి 2 నెలలు అయినా కార్తీక్ కాలేజ్కి రాలేదు. కానీ అతను బిజినెస్ కోసం ఫారెన్ వెళ్ళాడని అజయ్ తెలుసుకొని అందరికీ అదే చెప్పాడు. నేహ ఏం ప్లాన్ చేసినా కరణ్, ఆనంద్, వసు, అజయ్ నలుగురు మేఘాని కాపాడుకుంటూ ఉండడంతో అన్నీ విఫలమయ్యి నేహాకి ఇంకా కోపాన్ని పెంచి రాక్షసులాగా తయారయ్యింది. గౌతమ్కి కూడా ప్రాక్టికల్స్ అయిపోవడంతో ఇంటి దగ్గర నుంచే కాలేజ్కి వెళ్తున్నాడు. పూజ మాత్రం మేఘ, గౌతమ్ తనని పూర్తిగా మర్చిపోయారన్న కోపంతో ఉంటే ఇదే అదునుగా చూసుకొని నేహ పూజకి మేఘ మీద లేనిపోనివి చెప్పి తనతో చేయి కల్పించుకుంది పూజని. మేఘ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకొని పూజ నేహాకి ఇన్ఫామ్ చేస్తూ ఉంటుంది. వీకెండ్ అందరూ అజయ్ వాళ్ళ గెస్ట్ హౌస్లో కలిసి నైట్ ఇంటికి వస్తున్న గౌతమ్, మేఘ కార్ కింద పడింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని చూసి మేఘ, గౌతమ్ ఇద్దరూ ఆశ్చర్యంతో చూస్తుంటే అజయ్కి కాల్ చేశాడు గౌతమ్. అవతల అజయ్ చెప్పింది విని ఆ అమ్మాయిని తమ కార్లో ఎక్కించుకొని తీసుకువెళ్ళారు మేఘ, గౌతమ్లు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.